నమః శివాయ. కోటి తీర్థాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న ఇతర దేవీ దేవతల ఆలయాలను దర్శించుకొని తరిస్తారు. ఈ మహాకాల్ మందిరంలో మహాకాళేశ్వర్ మందిరంతో పాటు నవగ్రహాలయం, శని మహాదేవుని మందిరాలతో పాటు సాక్షి గోపాల్ స్వామి మందిరాలు కూడా దర్శనమిస్తాయి. మహాకాళేశ్వర్ మందిర నిర్మాణం ద్వాపరయుగంలో జరిగినట్టు శివపురాణం ద్వారా అవగతమవుతోంది. నందరాజులకు చెందిన పూర్వీకులు ఈ మహాకాళేశ్వర మందిరాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. మహాకాల్ మందిరాన్ని 3 విభాగాలుగా చెబుతారు. అయితే ఒక్కొక్క విభాగం ఒక్కో పేరుతో విరాజిల్లుతోంది. ఈ 3 ఖండాలలో భగవాన్ శంకరుడు 3 రూపాలలో ఇక్కడ భక్తులకు దర్శనమిస్తారు. మొదటి విభాగంలో ఉన్న ఈశ్వరుణ్ణి నాగచంద్రేశ్వరుడని పిలుస్తారు. ఇక్కడ శివుడు నాగచంద్రేశ్వరుడి రూపంలో దర్శనమిస్తారు. ఈ మందిరాన్ని కేవలం నాగపంచమి రోజునే తెరుస్తారు. మహాకాళేశ్వర మందిరం మధ్యలో భూ ఉపరితలంపై ఓ భాగం, భూమి లోపల పాతాళంలో మరో భాగం ఉన్నట్టుగా చెబుతారు. భగవాన్ శంకరుడు ఈ క్షేత్రంలో జ్యోతిర్లింగ రూపంలో ఆవిర్భవించటం వెనుక ఓ పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది. పూర్వం ఓ నిరుపేద బ్రాహ్మణుడు తన 3 కుమారులతో పార్థివలింగానికి పూజలు చేస్తుండగా బ్రహ్మవరం పొందిన ఓ రాక్షసుడు ఆ బ్రాహ్మణ కుటుంబాన్ని మట్టు పెట్టడానికి ప్రయత్నించాడట. దాంతో ఆ బ్రాహ్మణుడు శివుణ్ణి శరణుజొచ్చగా శివుడు అగ్రహోదగ్రుడై మహాకాళేశ్వరుడి రూపంలో ప్రత్యక్షమై ఆ రాక్షసుణ్ణి అంతమొందించాడట. అనంతరం ఆ నిరుపేద బ్రాహ్మణుడి అభీష్టం మేరకు శివుడు ఈ క్షేత్రాన జ్యోతిర్లింగ స్వరూపుడై వెలసినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. మహాకాల్ మందిరంలో భూగర్భంలో భక్తులకు దర్శనమిస్తుంది మహాకాళేశ్వర మందిరం. సుందర ప్రశాంత వాతావరణంలో మనోహరంగా ఉన్న ఈ మందిరంలో మనకు మహాకాళేశ్వరుడు శివలింగ రూపంలో దర్శనమిస్తాడు. శివుడికి తానెప్పుడూ తోడుగా ఉంటానన్నట్టుగా ఓ వెండి సర్పం ఉంటుంది. శివాలయంలో శివలింగంతో పాటు వినాయకుడు, కార్తికేయుడు, పార్వతీమాత విగ్రహాలు కూడా దర్శనమిస్తాయి. శివాలయం నిత్యము శివనామ స్మరణతో మారుమ్రోగుతూ ఉంటుంది. మహాకాళేశ్వరుడు ఇక్కడ వెలవడం వెనక పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది. పూర్వము పేద బ్రాహ్మణుడైన శివభక్తుడు తన కుమారులతో కలిసి పార్థివ లింగానికి పూజ చేయాలని సంకల్పించాడు. అయితే పక్కనే రత్నమాల పర్వతం మీద ఓ రాక్షసుడు నివసించేవాడు. బ్రహ్మవరం పొందిన ఆ రాక్షసుడు అమాయకులను హింసించేవాడు. ఓ రోజు భక్తుడైన బ్రాహ్మణుడిపైన, అతని కుమారులపైన దాడి చేశాడు. అంతట పరమశివుడు ఆగ్రహించి శివలింగంలోంచి ఉద్భవించి మహాకాళేశ్వర రూపంలో ఆ రాక్షసుణ్ణి వధించాడట. అనంతరం బ్రాహ్మణుడు లోక కళ్యాణార్థం శివుణ్ణి మహాకాళేశ్వర రూపంలో అక్కడ ప్రతిష్ఠ కమ్మని ప్రార్థించాడు. దానికి శివుడు సరేనని ఈ క్షేత్రాన వెలసినట్టు పురాణాల ద్వారా అవగతమవుతుంది. మహాకాల్ మందిర శోభ సంధ్యా సమయంలో అత్యంత మనోహరంగా, హృద్యంగా ఉంటుంది. సృష్టి ప్రారంభంలో
బ్రహ్మ శివుణ్ణి ఇక్కడ మహాకాల్గా కొలువై ఉండమని ప్రార్థించాడట. శివుడు బ్రహ్మ ప్రార్థనను మన్నించి ఇక్కడ కొలువయ్యాడట. ఆ కారణంగానే ఇక్కడ శివుడు ఈ మందిరానికి అత్యంత శోభనిచ్చినట్లు చెబుతారు. ప్రపంచంలోనే ఇంతటి శోభ ఉన్న మందిరం మరొకటి లేదని చెబుతారు. జనతా సుహితా భవితా నిజబోధ విచారణ చారుమతే కలయేశ్వర జీవ వివేక విదం